4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకి ఈసారి గట్టి పోటీ తప్పదా? గడికోట గడియలు బద్దలు కొట్టే అవకాశం ఉందా? ప్రభుత్వ పథకాలకి జనం ఓటేస్తారా లేక అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారా అనేది ఉత్కంఠగా మారింది. రాయచోటి నియోజకవర్గంలో ఈసారి జెండా పాతేది ఎవరు అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాయచోటి ఈ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ నుంచి తర్వాత వైసీపీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డి సీఎం జగన్కి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ప్రభుత్వ విప్గా పనిచేసిన అనుభవంతో పాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం వైపే శ్రీకాంత్ చూస్తుండగా కూటమి నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదిపారు. హోరాహోరీగా సాగిన ఆ యుద్ధంలో విజేత ఎవరు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రాజకీయ కుటుంబానికి చెందిన మండిపల్లి ఒక్కరికే వైసీపీ కోటను బద్దలు కొట్టే సామర్థ్యం ఉందని భావించిన టీడీపీ ఆయన్ని రంగంలోకి దించిందట. ఒకప్పుడు కడప జిల్లా రాజకీయ సంచలనాలకు కేంద్రంగా ఉన్న రాయచోటి ఇప్పుడు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వచ్చే రాయచోటి రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. 1955లో ఏర్పడిన నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు హవాతో కాంగ్రెస్ వెనుకబడిన 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎంట్రీతో ఇక్కడ రాజకీయం మొత్తం మారిపోయిందనేది రాజకీయ నిపుణుల మాట. తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో తనదైన శైలిలో వాదన వినిపించిన శ్రీకాంత్ రెడ్డి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణమనంతరం జగన్తోనే జతకట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో ఉప ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్నుంచి వైసీపీలో కీలక నేతగా శ్రీకాంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని శ్రీకాంత్ రెడ్డి నిరూపించుకున్నారు అనేది విశ్లేషకుల మాట. రాయచోటి నియోజకవర్గంలో మొత్తం 2,31,637 ఓట్లుండగా గత రెండెన్నికల్లోనూ 95,000 పైచిలుకు ఓట్లని వైసీపీ సాధించింది. 2004లో ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పాలకొండ్రాయుడు 2009లో శ్రీకాంత్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. వృద్ధాప్యం కారణంగా ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. తర్వాత కాలంలో పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్ బాబు టీడీపీకి నాయకత్వం వహించిన శ్రీకాంత్ రెడ్డిపై పట్టు సాధించలేకపోయారనేది స్థానికంగా వినిపించే మాట. దీంతో రెడ్డెప్పగారి రమేష్ రెడ్డిని టీడీపీ తెరపైకి తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో రమేష్ వైసీపీ గూటికి చేరారు. నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా మార్చడంతో శ్రీకాంత్ రెడ్డి క్రేజ్ బాగా పెరిగిందట. వైసీపీకి కంచుకోటగా మారిన రాయచోటిలో ఎలాగైనా గెలవాలనే టార్గెట్తో కొత్త నేతను టీడీపీ తెరపైకి తెచ్చిందట. ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకున్న నేతల్ని కాదని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఈ వ్యవహారంతో తెలుగు తమ్ముళ్లలో కాస్త అసహనం ఉన్నా గెలిపే లక్ష్యంగా పార్టీ తీసుకున్న నిర్ణయం తమకి శిరోధార్యమన్నట్టుగా ఎన్నికలు పూర్తయ్యాయి. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని ఢీకొట్టడం అంత ఈజీ కాదనేది రాజకీయ వర్గాల మాట. బలిజలు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో 2 ప్రధాన పార్టీల తరపున అగ్రవర్ణాలకు చెందిన నేతలే పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. జనసేనతో పొత్తు ఉండడం వల్ల బలిజ ఓట్లతో లబ్ధి పొందవచ్చని టీడీపీ భావిస్తోంది. కానీ నియోజకవర్గంలో 2 దశాబ్దాలుగా పాతుకుపోయిన శ్రీకాంత్ రెడ్డిపై గెలుపు అంత సులువేమీ కాదని విశ్లేషకులు అంటున్నారట. టీడీపీలో అంతర్గత విభేదాల వల్ల అంతిమంగా వైసీపీకే మేలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోందట. దీంతో రాయచోటి కోటలో జెండా ఎవరు ఎగరేస్తారని ఉత్కంఠ అటు అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీలోనూ నెలకొందట. మొత్తం మీద ప్రజలు మార్పు కోరుకుంటే తప్ప శ్రీకాంత్ రెడ్డిని రాయచోటిలో ఓడించడం అంత సులువైన విషయం కాదనే చర్చ సాగుతోంది. మరి ప్రజలు ఎవరి పక్షాన నిలిచారు అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.